నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో అసలైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. లింగాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఇళ్లు భూములు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రీసర్వే నిర్వహించి లిస్టులో నుంచి అనర్హుల పేర్లు తొలగించి అర్హులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కూలిపోయింది 2 సంవత్సరాలు. నేను వేరింట్లో కిరాయికుంటున్నా. ఇల్లు ఇస్తామని అన్నారు, ఇల్లు ఇయ్యలేరు. అందరు వచ్చిండ్రు చూసిండ్రు. 2 సంవత్సరాల నుంచి నేను వేరేనే బయటనే ఉంటున్నా. మా భర్త గల్పు దేశం పోయి మర్రి వస్తున్నాడు. అక్కడ పనులు లేవు. మరి మా పరిస్థితి ఏంటిది? ఒకసారి నా పేరు కొత్తూరు లక్ష్మి. నాకు ఒక కొడుకు ఒక బిడ్డే. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇల్లు లేదు. కిరాయికి ఉండి 6 సంవత్సరాల నుంచి నా పిల్లలను పెద్దగా చేసుకున్నా. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు. చిన్న కూలిపోయింది. కారు కప్పుకొని వానల ఆ ఇంట్లో ఉంటున్నా. దయచేసి నన్ను అర్థం చేసుకొని నాకు ఇల్లు వచ్చేటట్టు చేయమని మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నా.